హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు క్యాబేజ్ పికిల్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక 1/2 kg క్యాబేజ్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు అండి, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక్కొక్క టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. కొద్దిగా వేయించుకోవాలి దాన్ని. ఆ వేయించుకున్నవి గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఆ చిన్న ముక్కలుగా తరుక్కున్న క్యాబేజ్ వేసి మొత్తం ఆ పౌడర్ ఆ క్యాబేజ్ ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకోవాలండి. చిన్నవి అయితే 2 పడతాయి, పెద్దదైతే 1 సరిపోతుంది. నిమ్మరసం ముక్కలకు పట్టించాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 5 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు వేసుకోవాలండి. వేరే జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ, కొద్దిగా ఇంగువ, పసుపు, కరివేపాకు, కొద్దిగా చల్లారనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి, మాడిపోతుంది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది కారంలో కలుపుకున్న కారంలో కలిపేసుకోవాలి. అన్నీ మనం మసాలాలు మిక్స్ చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం క్యాబేజ్లో వేసేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంటే గంట గడుస్తున్న కొద్దీ ముక్క మెత్తబడి పుల్లగా మారి ఆయిల్ అంటూ పైకి వస్తుంది. ఈ గ్రేవీ ఇది మొత్తం వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.